సింహాచలం చందనోత్సవంలో గోడకూర్లి 7 మృతి చెందిన ఘటనపై త్రిసభ్య కమిషన్ నివేదికను ప్రభుత్వానికి అందే సమయం వచ్చేసింది. ఆలయంలో పైనుంచి కింది వరకు సంబంధిత శాఖల అధికారులందరూ కూడా పూర్తిగా బాధ్యతారాహిత్యంతో వ్యవహరించినట్లుగా తేలింది. దాదాపు 10 మందితో పాటు కాంట్రాక్టర్ మీద కూడా చర్యలు ఉండవచ్చని తెలుస్తోంది. అంతేకాదు త్రిసభ్య కమిటీ విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గోడ నిర్మాణానికి డిజైన్స్, అనుమతులు లేవని తేలడమే కాదు, షాపింగ్ కాంప్లెక్స్ది ఇదే పరిస్థితి అని నిర్ధారణ అయింది. సార్ గఫూర్ గారు, సింహాచలం చందనోత్సవం 7 మృతి అప్పుడే అర్థమైపోయింది అసలు ఆ గోడ ఎంత లోపభూయిష్టంగా కట్టారనేది. ఈరోజు ఆ త్రిసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, ప్రాథమిక నివేదిక కూడా దాదాపుగా అదే స్పష్టం చేస్తుంది. ఇంకా ఘోరంగా ఉంది. పైనుంచి కింద దాకా అసలు ఆ డిజైన్స్ లేవట, పునాదులు లేవట, పర్మిషన్లు కూడా లేవట సార్. ఇంకా అంటే ఆలయ అధికారులు చందనోత్సవం రెడీ చేయడానికి అక్కడంతా అంతకుముందు స్టార్ట్ చేసిన కాంప్లెక్స్ పనులకు సంబంధించిన అదంతా చిందరవందరగా ఉంది, నీట్గా ఉండటానికి గోడ కట్టమన్నాడని చెప్పేసి వాళ్ళు చెబుతుంటే మాకు సంబంధం లేదని టూరిజం శాఖ, ఇంజనీరింగ్ శాఖ వీళ్ళందరూ అంటున్నటువంటి పరిస్థితి. సురేష్ గారు, చందనోత్సవం అనేటువంటిది ఉత్తరాంధ్ర ఒరిస్సా నుంచి కూడా భక్తులు బాగానే వస్తారండి ఆ ప్రాంతంలో. అది ఒక ముఖ్యమైనటువంటి ఈవెంట్. ఆ రకంగా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారన్నప్పుడు దానికి ఇంత క్యాజువల్గా తీసుకొని బాధ్యతారహితంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ, అట్లాగే సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందులో ఉండేటువంటి, ఇప్పుడు అక్కడ 3-4 ఇంజనీర్స్ ఉన్నారు ఆ దేవాలయానికి అని కూడా నేను విన్నాను. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే అవినీతి, డబ్బులు ఎట్లా గతకాల అనేటువంటి పద్ధతిలో తప్ప, దేవుని సొమ్ము కూడా కాజేయాలనేటువంటి దుర్బుద్ధి తప్ప అవసరం ఏమిటి? ఇప్పుడు ఈ ఒక ప్రధాన ఉత్సవం రాబోతుంది, దానికి ఈ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పద్ధతిలో ఏర్పాట్లు ఏం చేయాలనేది ప్రధానమైన చర్చగా ఉండాలి. దేవాలయంలో కమర్షియల్ షాపింగ్ 4 అంతస్తులు కట్టాలన్నా 5 అంతస్తులు కట్టాలన్నా అనే ఆలోచన తప్ప భక్తులకు ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, 8 మంది చనిపోయిన తర్వాత బాధ్యత మాకు కాదు అని అందరు తప్పించుకుంటున్నారు. ఆ గోడ కట్టకపోయినా భక్తులకు ఏం ఇబ్బంది ఉండేది కాదు అని. ఆ గోడ కట్టడం అనేటువంటిది భక్తుల కోసం కాదు. ఆ గోడ కట్టకుండా కొంచెం శుభ్రం చేసింది చాలు, భక్తులు తిరగడానికి కానీ వచ్చిపోయే రహదారి కానీ అది బాగుండేది. ఇప్పుడు ఆ విగ్రహం ఏదైతే ఊరేగింపుగా తెస్తారో, అసలు ఈ కట్టడాల వల్ల ఆ ఊరేగింపుకు బాగా ఇబ్బంది కలిగింది అనేటువంటిది కూడా చెప్తున్నారు. నేను చెప్పేది ఏమిటంటే ఒకటేనండి, ఎవరికో వదిలిపెట్టడం కాదు. ఇప్పుడు దానికి మరి ఎండోమెంట్ వాళ్ళు ఎవరు బాధ్యత తీసుకుంటారో అట్లాగే ఆ లోకల్ బాడీ ఉంటుంది, దేవాలయానికి సంబంధించిన కమిటీ. ఆ కమిటీ చైర్మన్ ఉన్నాడా లేదా, ఏం చేస్తున్నారు? ఒకప్పుడు అశోక్ గజపతి రాజుల కుటుంబం ఉండేది, ఇప్పుడు ఎవరున్నారో నాకు తెలియదు. ఏమైనప్పటికీ ఇది బాధ్యతారహితం. 7 మంది చనిపోవడానికి కారకులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి, సానుభూతి చూపాల్సిన పని లేదు. ఆ తర్వాత నిధులు కాజేస్తున్నారు, దేవుడు ఎట్లా అడగడు అనేటువంటి దాంతో దేవాలయాల్లో పందికొక్కులు జ్వరబడుతున్నాయి అనేటువంటిది అందరు చెప్తున్నారు. కాబట్టి ఈ పందికొక్కుల్ని ఏరేసేటువంటి కార్యక్రమం చేయాలా. భక్తులు నమ్మకంతో వస్తారు, విశ్వాసంతో వస్తారు. ఆ భక్తులకు తగిన పద్ధతిలో వాళ్ళకి ఏర్పాటు చేయడం బాధ్యత, కానీ వచ్చే వాళ్ళని చంపడం మనం చేయాల్సిన పని. సిగ్గుచేటిది. ఇప్పుడు ఎంక్వైరీ కమిటీ ముందే కాస్త మేల్కొని ఆ కన్సర్న్ జిల్లా కలెక్టర్ కానీ, లేదా అవసరమైతే రాష్ట్రం నుంచి ఎండోమెంట్ కమిషనరు లేదా ఎండోమెంట్ సెక్రటరీ అక్కడ పోయి కూర్చోవాలండి. కూర్చొని ఆ రకంగా ఏర్పాటు చేయాలా. పోలీస్ కమిషనర్ పోయి కూర్చోవాలా, పోలీస్ డీజీ కానీ వీళ్ళు. కాబట్టి బాధ్యతారహితంగా వ్యవహరించారు, ప్రజల్ని గాలికి వదిలేసినారు. కాబట్టి అన్యాయంగా 7 మంది చనిపోయినారు. వాళ్ళకి సరే ఉపాధి ఏదో అవుట్ సోర్సింగ్లో ఇస్తామని ఏదో చెప్పారు, కానీ నష్టపరిహారం పెద్దగా ఏమీ ప్రకటించలేదు. ఏమైనప్పటికీ బాధ్యుల్ని మాత్రం కఠినంగా శిక్షించాలా. ఇంకో చోట ఏ ఉత్సవం కావచ్చు, అది హిందువుల ఉత్సవం కావచ్చు, ముస్లింల ఉత్సవం కావచ్చు, క్రైస్తవులు ఎవరైనా కానీ, ఒక కాంగ్రిగేషన్ వస్తుంది అనుకున్నప్పుడు ఆ వచ్చే జనాన్ని అంచనా వేసి తగిన పద్ధతిలో ఏర్పాటు చేసి ప్రమాదం జరగకుండా వాళ్ళకి ఇళ్ళకు పోయేటువంటి పద్ధతిలో ఏర్పాటు చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ రకంగా లేదు. కాబట్టి ఆ రిపోర్ట్ ఏమొస్తుందో ఆ రిపోర్ట్ ఖచ్చితంగా అమలు చేయాలా, బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని నా డిమాండ్. బాజీ గారు, మనం అనుకున్నట్టుగానే ఇది జరిగినప్పుడు, మనం డిబేట్ పెట్టుకున్నప్పుడు
అసలు ఆ ప్రభుత్వ బాధ్యత లేదా? ఎప్పటికీ కూడా అధికారులను బాధ్యులుగా చేయటం. ఎస్, అధికారులది తప్పే అక్కడ క్లియర్ కనపడుతుంది, కానీ పర్యవేక్షణ ఉండాలి కదా. దేవాదాయ శాఖ అనేది మరి మంత్రులు వెళ్ళారు, అంతా బాగానే ఉందంటున్నారు, ఘనంగా ఏర్పాట్లు చేసామని ఇప్పటికప్పుడు చెప్పారు కదా మీడియా ముందుకు వచ్చి. మరి ఇవేనా ఏర్పాట్లు అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీంట్లో 2 డీవియేషన్స్ ఉన్నాయండి. ఒకటి, ఆ కాంప్లెక్స్ షాపులు తీసేసి కాంప్లెక్స్ నిర్మాణం జరపటానికి మరి ఎండోమెంట్ సెక్రటరీ కానివ్వండి, ఆలయ ఈవోలు వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంది. ఆ పర్మిషన్స్ తీసుకోకుండానే వాళ్ళు ఒక అంతస్తు నిర్మించాలని స్టార్ట్ చేసి 3 అంతస్తులకి నిర్మించే కార్యక్రమం చేపట్టారు. అది కూడా సరైన ప్లాన్ లేకుండా. ఏదైనా కానీ ఒక నిర్మాణం మామూలుగా ఇల్లు కానివ్వండి, వేరే ప్రైవేట్ రంగంలో మామూలు సాధారణమైన ప్రజలు ఇల్లు కట్టుకుంటుంటే ప్లాన్ లేకుండా 2వ అంతస్తు 3వ అంతస్తు కడుతుంటే వచ్చి కూలగొడతారు కదా టౌన్ ప్లానింగ్ వాళ్ళు, పెనాల్టీలు వేస్తారు కదా. మరి టెంపుల్కు సంబంధించిన నిర్మాణాల మీద నిఘా ఉండదా? వాళ్ళకేం పెనాల్టీలు ఉండవా? ఎలా అనుమతిస్తారు? 3 అంతస్తులకు ప్లాన్ లేకుండా ఎలా కట్టారు? అదొక డీవియేషను. వితౌట్ ప్లాన్ కట్టడం ఒక డీవియేషను. అది ఇంటర్నల్ పర్మిషన్స్ లేకుండా స్టార్ట్ చేయడం ఒక డీవియేషను. ఇకపోతే ఈ గోడ కూడా సరిగ్గా దానికి సరైన పిల్లర్స్ లేవు. మొన్న మాట్లాడుకున్నట్టుగా రిటైనింగ్ వాల్స్ అవన్నీ ఏమీ లేవు. ఊరికే నేల మీద గోడ కట్టేస్తే ఆగుతుందండి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇవాళ నాది కాదు బాధ్యత, నాది కాదు అని తప్పించుకోవడం కాదండి. అందరూ బాధ్యత వహించాలి. అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. హత్యా నేరం కింద ఏదైతే కేసులు అప్లై అవుతాయో, సెక్షన్లు అప్లై అవుతాయో, హత్యా నేరానికి సంబంధించిన సెక్షన్స్ వీళ్ళ మీద పెట్టి వీళ్ళని లోపలేయాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్లా చేస్తే కానీ కఠినంగా ఇంకొక చోట ఇట్లాంటివి జరగవు. ఇట్లా ఎన్ని చోట్ల జరుగుతున్నాయి, ఎన్ని ఆలయాల్లో జరుగుతున్నాయో. వితౌట్ ఏంటంటే ఆలయాల్లో జరిగే నిర్మాణాలు ఎవరేం పట్టించుకోరులే, ఇది ప్రభుత్వాలకు సంబంధించిన అంశం అని చెప్పేసి చాలా బాధ్యతారహిత్యంగా జరుగుతూ ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే ఇకనైనా వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కఠినమైన శిక్ష వేయాలండి. వాటి మీద క్రిమినల్ కేసు పెట్టాల్సిందే. చాలా పెద్ద డీవియేషన్ ఇది. 7-8 మంది చావులకు కారణమైన ఒక ఘటన. దీన్ని అలా ఉదాసీనంగా అలా వదిలేస్తే అది రేపొద్దున మళ్ళీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కంటిన్యూగా పునరావృతం అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా పెద్ద నేరం అండి. ఏదైతే సాధారణమైన ప్రజలకు ఇలాంటి కేసుల్లో ఏం పెడతారు? ఎవరైనా ఇల్లు కడుతున్నాడు, పునాదులు తవ్వుతాడు, అండర్ గ్రౌండ్ సెల్లార్ కోసం తవ్వుతాడు, కూలిపోతుంది, పక్క ఇంట్లో వాళ్ళు చనిపోతారు, అతని మీద ఏం శిక్ష వేస్తారు? అతను వాళ్ళ మీద క్రిమినల్ కేసు కడతారు కదా. అదే రకమైన పందాన్ని ఫాలో అయ్యి వీళ్ళ మీద ఎవరైతే బాధ్యులు ఉన్నారో తప్పించుకునే అవకాశం ఇవ్వద్దు. ఖచ్చితంగా అందరినీ బాధ్యులను చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నామండి. ఇది చాలా క్షమించరాని నేరం, బాధ్యత రాహిత్యం. రైట్. చైతన్య గారు, ఇప్పుడు ఈరోజు మొత్తం కింద నుంచి పైదాకా అన్ని శాఖలది తప్పిదం ఉంది, లేకపోతే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు అన్నా కానీ కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడంటే ప్రభుత్వ వైఫల్యంగానే చూస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏదో కమిషన్ వేశారు, వాళ్ళ మీద కేసులు పెడతారు, అక్కడితో ముగిసిపోతుంది అనుకుంటే అట్లా కాదు కదా. ఇవన్నీ కూడా 1 by 1 యాడ్ అయ్యి తర్వాత 5 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి పరీక్షలు, అగ్ని పరీక్షలో మార్కులు పడతాయి. కాబట్టి ఆ రకంగా అయినా అరే అన్ని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఈ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఆ గోడ పునాదులు కూడా లేకుండా ఆఖరికి పైనుంచి వాటర్ వస్తేనట్టు గోడల మధ్యలో హోల్స్ పెడతారు. ఆ హోల్స్ కూడా పెట్టలేదట వాడు. ఇదేం పర్యవేక్షణ? కనీసం రోజువారీ పర్యవేక్షణ చేసినా అక్కడ లోపభూయిష్టంగా ఉందని తెలుస్తుంది కదా. అసలు ఆ గోడే అవసరం లేదు, లేకపోతే హాయిగా జరిగేదని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు ఈ కమిషన్ సభ్యులు. అంటే ఆలయ బోర్డు, ఇంజనీరింగ్ అధికారులు, టూరిజం అధికారులు వీళ్ళ యొక్క పాత్ర ఉందంటున్నారు. అంటే ఎవరి మధ్యలో కూడా కోఆర్డినేషన్ లేదనమాట. దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి దీని అన్నిటికీ కలిపి బాధ్యత వహించాల్సింది దేవాదాయ శాఖ. దేవాదాయ శాఖ మంత్రి గారు బాధ్యత వహించాలి. మరి ఆయనేమో చాలా సింపుల్గా, చాలా క్యాజువల్గా చెప్పాడు ఆ రోజు. అంత సీనియర్ మినిస్టర్ అయింది. సహజంగా సార్, ఎవరైనా సరే గోడ గోలి భక్తులు చనిపోవాలన్న ఆలోచనతో గోడలు కట్టరు. అయితే ఈ జరిగినటువంటి చర్యకి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా? చైతన్య గారు, అక్కడ గోడ కట్టలేదు, గోడ పెట్టాడు. అక్కడ కింద పునాదులు లేదంటే కాంక్రీట్ తో కాకుండా అలా పెట్టాడు అక్కడ. నేను కాదన్నాను, మీరు పెట్టాడు అనుకుందాం.
కానీ ప్రభుత్వం ఆలోచన ఏంటి, అక్కడ గోడ కట్టాలా, గోడ కట్టే దాంట్లో అతను పెట్టడం జరిగింది అనుకుందాం మీరు చెప్పినట్టే. అయితే అక్కడ జరిగినటువంటి తప్పుని ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే. అక్కడ తప్పు జరిగిన మాట వాస్తవమే, కాంట్రాక్టర్లు సరిగా కట్టకపోయిన మాట వాస్తవమే, పర్యవేక్షణ సరిగా జరగలేదన్న మాట వాస్తవం. ఇవన్నీ కూడా కమిషన్ నిగ్గు తెలిసింది కాబట్టి ప్రభుత్వం దాని దగ్గర బాధ్యత తీసుకుని జరిగిన అంశాల పైన ఏ విధమైన చర్యలు తీసుకోవాలి దాని మీద ప్రభుత్వం ఆలోచిస్తుంది. స్థానిక అక్కడ ఉన్న మంత్రి గారు చాలా క్లియర్ గా, ఆయన క్యాజువల్ గా చెప్పలేదండి, క్లియర్ గానే చెప్పారు. జరిగిన పరిణామాలను ఎక్కడ లోపభూయిష్టం ఉందో ఆ యొక్క అంశాలు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా జరిగిపోయిన అనేది మనం వెనక తీసుకురాలేం కాబట్టి అక్కడ జరిగినటువంటి బాధితులకి ప్రతిసారి కూడా ఇప్పుడు ఒకసారి జరిగితే పొరపాటు అండి, ఒకసారి జరిగితే యాక్సిడెంట్, కానీ ప్రతిసారి జరుగుతున్నప్పుడు అది అట్లా రాదు. సేమ్ స్టోరీ వింటున్నాం కదా ప్రతిసారి కూడా. జరిగిపోయిన దాన్ని ఏం చేయలేము, జరిగిపోయిన దానికి సారీ చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది, జరిగిపోయిన దానికి సారీ చెప్పడం వల్ల ఏమైనా చనిపోయిన వాళ్ళు బతికొస్తారా? ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ చూపిస్తున్నప్పుడు అదే యాటిట్యూడ్ ఏర్పాట్ల మీద కూడా పెట్టాలా? అంత దాన్ని ఏమంటారు, ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా ఏర్పాట్ల మీద పెట్టకుండా ఉండరు సార్, ఏర్పాట్ల మీద దృష్టి పెట్టకుండా ఉండరు. ఖచ్చితంగా ఎక్కడ ఇప్పుడు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరిగాయి, ఇప్పుడు ఎక్కడ కూర్చొని బ్రహ్మోత్సవాలు నిర్వహించి వచ్చారు, తిరుమలలో జరిగాయి, బ్రహ్మోత్సవాలు ప్రమాణం జరుగుతుంటాయి. అక్కడి నుంచి మనకు మీకు మా దగ్గర జొన్నవాడ ఉంది, ప్రమాణం జరుగుతాయి. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చంద్రోత్సవాలు అన్ని ప్రమాణం జరుగుతాయి. అదేవిధంగా మాకు రొట్టెల పండుగ జరుగుతుంది నెల్లూరు జిల్లాలో, ఎక్కడ ఇంతవరకు చిన్న ఇబ్బంది కూడా జరగలేదు. అదేవిధంగా అన్ఫార్చునేట్లీ మేబీ చంద్రబాబు నాయుడు గారు బ్యాడ్ లక్ ఏమో మరి, అదే మేబీ చంద్రబాబు నాయుడు గారు దురదృష్టవంతుడేమో. ఒక్క నిమిషం సార్, చైతన్య గారు మేజర్ గా జరిగే వాటిలో ఎప్పుడు కూడా మళ్ళీ కూడా కొనసాగాలని కూడా మనం చెప్పలేదు. మళ్ళా కూడా కొనసాగే పరిస్థితులు అక్కడక్కడ జరగవచ్చు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం బాధ్యత తీసుకుంది కాబట్టి వెంటనే కమిషన్ వేసింది. కమిషన్ లో ఏ విధంగా జరిగిన నిర్ధారణ తీసుకున్నారు, కమిషన్ ఈ రోజు తీసుకొచ్చి అందిస్తున్నారు. అందించిన వెంటనే ఎవరైతే బాధ్యత వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటారు. చర్యలు తీసుకోకుండా కూడా ఉండరు. అయితే ప్రభుత్వాలు కావాలనేటువంటి పరిస్థితి తీసుకురావు కదా. తిరుపతిలో ఇటీవల కాలంలో తిరుపతిలో మరి చనిపోయారు, తిరుపతిలో కూడా 6 ఇదే తొక్కిసలాట. బాధ్యులు ఎవరున్నారు, ఎవరు బాధ్యులు, ఆ బాధ్యుల మీద ఏం చర్యలు తీసుకున్నారండి? అక్కడ పనిచేస్తున్న అధికారులు ఆల్రెడీ తొలగించడం జరిగింది. దాదాపు 5 నెలలు తీసుకోవడం జరిగింది. అధికారులు తొలగిస్తారండి, తొలగించడం అనేది సింపుల్ గా చెప్తున్నారే. వాళ్ళ మీద ఏమి క్రిమినల్ చర్యలు ఉండవా, కేసులు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. భారతదేశంలో రాజ్యాంగం ఉంది కదండి, రాజ్యాంగబద్ధంగా అవతరాలు కూడా మాట్లాడే హక్కులు ఉన్నాయి కదా. వాళ్ళు ఎవరైతే మనకు రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కుల్లో ఎందుకు కోర్టుకు వెళ్తాయి, కోర్టులో తేలబడాలి. కోర్టులో తెలిసిన తర్వాత వాళ్ళ శిక్షణ మనం వేస్తున్నాము. మనకు రాజ్యాంగం ఉంది కదా, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటుంది. దాని మీద సీరియస్నెస్ లేదు. 100% వెరీ గుడ్. నేను ఆ ఇష్యూ తక్కువ కానీ ప్రాణాలు వరుసగా పోతున్నాయని దేవాలయాల్లో భక్తులు విశ్వాసంతో పోతే ప్రాణాలు కోరుకోవాల్సినటువంటి పరిస్థితి. దేవుని దగ్గర పోతే వైకుంఠాన్ని పంపిస్తారు. ముందే చూసుకోవాలి కదండి, ముందే చెక్ చేసుకోవాలి కదా. ప్రమాణానికి ఆస్కారం ఉందా లేదా ముందు చెక్ చేసుకోరా, అయిన తర్వాత ఆ పరిష్కార దిశగా ప్రభుత్వాలు పనిచేయాల్సిందే. 100% రాబోయే రోజులు జరగడం కోసం ప్రభుత్వం పరిష్కార దిశగా పనిచేయాలి. ఆ పరిష్కార దిశగా పనిచేసే టైంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ వైపుగా నిర్ణయాలు తీసుకుంటారు. రాబోయే రోజుల్లో ఇటువంటి జరగకుండా ఉండడం కోసంగా మాక్సిమం ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాట అనుభవం ఏంటో తెలిసిన తర్వాత అంతమంది జనం వచ్చేటువంటి ఏ కార్యక్రమం పట్లైనా కానీ మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వమా, అధికార యంత్రాంగమా, మంత్రుల, ఎవరిని చూసినా కానీ అత్యంత బాధ్యతారహితంగా ఉన్నారనేది సింహాచలంలో కనిపించింది. రెండవది, ఈ చందనోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్టమైనటువంటి తేదీల్లో జరుగుతుందనేటువంటి విషయం మనకు తెలీదా? అటువంటప్పుడు ఆకస్మికంగా ఇదిగో రేపట్లోగా గోడ కట్టేసేయండి లేదా ఇటుకలు పెట్టేసేయండి, దానిలో సిమెంట్ ఉందా ఇసుక ఉందా అవన్నీ కాదు అని చెప్పేసి చెప్పడం ఏంటండి?
తెలీదా? అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియదా చందనోత్సవం ఎన్ని రోజుల్లో వస్తుంది, ఏ తేదీన వస్తుంది, అప్పటికి చేయాల్సినటువంటి ఏర్పాట్ల గురించి ఏమి ముందస్తు జాగ్రత్త ఉండదా? స్వర్ణాంధ్ర నిర్మాణం ఇట్లాగే చేస్తారా అనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకని అడుగు అడుగున నిర్లక్ష్యం. రెండోది, దేవాదాయ శాఖ మంత్రి గారు తిరుపతి ఉదంతంలో చూసినా, లడ్డు ఉదంతంలో చూసినా, నిన్న జరిగినటువంటి చూసినా గానీ ఆయనకి ఆ మంత్రిత్వ శాఖ ఆ ఉద్యోగం నాకు బలవంతంగా కట్టబెట్టారన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంది తప్ప బాధ్యతాయుతంగా ఆయన అంత చురుగ్గా పనిచేస్తున్నట్టు లేదు. అటువంటి వ్యక్తికి ఎందుకు అంత ఇష్టం లేని ఉద్యోగం, బలవంతమైనటువంటి ఉద్యోగం ఆయనకి ఎందుకు కట్టబెట్టారో నాకైతే తెలియదు. రెండోది, వంగలపూడి అనిత గారు ఆమె మాట్లాడినటువంటి మాటలు ఎట్లా జరిగిందో తెలుసుకుంటాను, విచారణ జరుపుతాను అని అంటే వేరు. అలా కాకుండా ఆ కాంట్రాక్టర్ ఎవరు, దానికి ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఏం మాటలండి అవి? ఆమెకి విశాఖపట్నం ఆ ఉదంతానికి వచ్చే లోపల ఆ కాంట్రాక్టర్ ఎవడో, ఎప్పుడు ఇచ్చారో, ఎలా ఇచ్చారో తెలియజేస్తే పోలీసు యంత్రాంగం లేదా? అంత అసమర్థంగా ఉందా పోలీసు యంత్రాంగం? ఆ మాటలు ఏంటి? తెలుసుకుంటూ చెప్తానంటే ఆమె సొమ్మేం పోయింది. అందుకని అడుగు అడుగున నిర్లక్ష్యం, అడుగు అడుగున బాధ్యత రాహిత్యం, శ్రద్ధ లేకపోవడం. చందనోత్సవం తెలియదండి అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులకి? ప్రతి ఏటా జరిగేదే కదా, వాళ్ళన్న తేదీన జరుగుతుందని తెలుసు కదా. ఎందుకని అంత నిర్లక్ష్యం, అంత హడావుడిగా? ఆ కాంట్రాక్టర్ చెప్తున్నాడు, నేను వద్దన్నా కానీ నన్ను బలవంతంగా కట్టించమని చెప్పారు, చూసినవాడు లేడు, పట్టించుకున్నాడు లేడు అని చెప్పాడు. కాంట్రాక్టర్ని ఎట్ట కడతారో మనకు తెలుసు, ఇసుకతో కట్టేస్తారు, అయిపోయింది. అది టెంట్ కూలిందట, వర్షం గాలి వచ్చిందట. అసలు చెప్పుకోవడానికి కనీసం సిగ్గు బిడియం కూడా లేకుండా ఆ విధంగా ఒక ఎంతో మంది జనం వచ్చేటువంటి దగ్గర ఆ విధంగా వ్యవహరిస్తే ఏం బాధ్యత ఉన్నట్టు? అందుకని ఎవ్వరు ఇంతవరకు దీనికి మమ్మల్ని క్షమించండి అనే మాట పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రాలేదు, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రాలేదు. ఏ మినిస్టర్ కూడా ఇది పొరపాటు, ప్రభుత్వ పొరపాటు, మమ్మల్ని క్షమించాలనేటువంటి మాట రాలేదు. ఏం సంభవింది వాళ్ళకి? ఒక మాటేగా, ఏమన్నా తప్ప ఇంత ఘోరం జరిగిన తర్వాత? అందుకని పాలన ఎట్లా నడుస్తా ఉందో, పర్యవేక్షణ ఎట్లా నడుస్తా ఉందో, పనులు చేసేవాళ్ళు చేయించేవాళ్ళు ఎట్లా చేస్తున్నారో ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాగైతే స్వర్ణాంధ్ర ఇలాగే ఉంటుందనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. రైట్. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా మరి ప్రభుత్వం అయితే చెప్తుంది, మరి ఎంతవరకు చర్యలు తీసుకుంటారో చూద్దాం. ఆ చర్యలు కూడా కఠినంగా ఉండాలి, మళ్ళీ ఇటువంటి అలసత్వం కనపడకూడదు ఎక్కడ కూడా. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ చైతన్య గారు, గఫూర్ గారు, వాజీ గారు అండ్ కోటేశ్వర్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.